అందరికీ ఏంటి గోల అని అనుకుంటున్నారో, ఏం చేస్తాను చెప్పండి. మార్నింగ్ 8 అయినా కానీ వాళ్ళు ఎవ్వడు. ఇంకా నైట్ అయితే బొమ్మలు చూస్తాను అని అంటాడు, బొమ్మలు చూస్తూనే ఉంటాడు. ఈ కర్రీ ప్రాసెస్ వచ్చేసరికి ఒక బాండీ పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని కొంచెం ఆవాలు జీలకర్ర వేసుకొని తర్వాత శనగలు వేసుకోవాలి. అండ్ ఆనియన్ కూడా వేసుకొని ఫ్రై అయిన తర్వాత శనగలు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని అండ్ పొటాటో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆఫ్టర్ దట్ కొంచెంసేపు తర్వాత టమాటోస్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇంకా సాల్ట్ వేసుకున్నాం అనుకోండి, టమాటాలు ఈజీగా మగ్గిపోతాయి. అండ్ మంచిగా కలిపెట్టేసుకొని పసుపు యాడ్ చేసుకొని ఇంకా మంచిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొంచెం కొబ్బరి పొడి, సాల్ట్, ధనియాల పొడి వేసుకొని ఇంకా కారం కూడా వేసుకొని కలిపి మూత పెట్టేసుకోవాలి. చాలా యమ్మీగా ఉంటుంది. చపాతీస్కో అయితే అంతే తినొచ్చు మనం, బట్ రైస్ కోసం కాబట్టి కొంచెం వాటర్ వేసుకొని కలిపేసుకొని పెట్టేసుకోవాలన్నమాట. చాలా బాగుంటుంది, యమ్మీగా ఉంటుంది. ఈ కర్రీ ప్రాసెస్ చెప్పాను, బట్ ఎవరు చేయమని చెప్పలేరు కదా, మా వారు చెప్పారు. నేను లేనప్పుడు మా వారు చేసుకున్నారంట. చాలా బాగుంది, ట్రై చెయ్యు అని అన్నారు. బట్ నేను చేసింది ఆయనకి నచ్చలేదు. బాయ్.